అయ్యి ఆవు బాగుంది, ఎర్రగుంది, భలేగుంది. అయ్యి తెల్లయి, అయ్యి భలేగున్నాయి, భలేగున్నాయి. అయ్యి భోంచేశారా? ఎవరైనా అన్నం పెట్టారా మీకు? బాగున్నారు మీరు. అయ్యి అయ్యి తెల్లాము పుట్టాము బాగుంది. అయ్యో పొడుస్తాయి నేను రండి. రాను, నేను రాను, అవుతా ఉంటాను, నేను రాను. అయ్యి పొడుస్తాయి రండి. నేను రాను, రండి నేను రాను. మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వద్దు, మళ్ళీ నేను వచ్చి ఇక్కడ ఆడుకుంటాను. ప్లీజ్ అండి నేను ఒక్కసారి నేను ఇప్పుడు చెప్పేది ఆడుకుంటాను. వినండి, నేను please. రాను, నేను రండి. రాను. ఏంటండి మీరు రోజుకి ఇలా తయారవుతున్నారు? కాస్త చెప్పినట్టు వినొచ్చు కదా. వింటాను. మీరు ఎంత మంచిగా ఉంటారు, అసలు అందరు ఎంత బాగా అనుకుంటారు మీ గురించి. చెప్పండి, వేరే వాళ్ళు మిమ్మల్ని ఒక మాట అంటే రేపు నేను ఏమని చెప్పాలి? అయ్యో వేరే ఎక్కడ మానస, నేను ఎక్కడున్నాను కనుక్కో మానస. ఏమండి? అయ్యో నేను ఏంటండి దూకేస్తాను. అక్కడికి ఎక్కారు? దిగండి, లేదు, నేను రాను, నేను ఆడుకుంటాను, ఇక్కడే ఉంటాను, నేను రాను, నేను దూరం ఆడుకుంటాను. జరగండి. ఏమండి? దిగండి. దిగను, దిగాలంటే చాలా కష్టం, దూకేస్తాను, క్యాచ్ పట్టుకోను, దిగను. మీరు దిగారంటే మీకు చాక్లెట్ ఐస్ క్రీమ్స్ అన్ని కొనిస్తాను. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ ఐస్ క్రీమ్, క్రీమ్. ఐస్ క్రీమ్. అయ్యో ఎందుకండి ఇలా చేస్తున్నారు? ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను. ఐస్ క్రీమ్ కొనుక్కుందాం రండి. రండి రండి. అబ్బా, మీతోటి ఎలా వేగాలో నాకు అర్థమే అవ్వట్లేదు అసలు. మా బావనే కదా పట్టుకున్నా. పట్టుకుంటే పర్లేదులే కానీ మీ బావ గురించి తెలిసిందే కదా. అలా ముట్టుకోకుండా మాట్లాడు బావగారిని. చూడు చెయ్యేస్తున్నాడు. ఉందిరా, ఏంట్రా నువ్వు? అసలుకే ఆయనకి మొగోళ్ళంటే ఎంత భయమో తెలుసా? ఏదో నాతోటి 4 రోజుల నుంచి మాట్లాడుతూ మంచిగా ఉంటున్నాడు. ఆయన ఏదో ఒకటి చేసి మనం మంచిగా మార్చుకోవాలి, కానీ నువ్వు ఇలా పైన పడి అంత పీకుతా ఉంటే ఎలాగా? ఇంకా భయపడిపోతున్నాడు. ఆయన బావగారిని ఏంటి నువ్వు అలా చేస్తున్నావు? అరే బావనే కదా ఆట పట్టించడానికి అలా చేశా. సరేలేరా. అబ్బో, మొగని తింగరోని చేసి బాగానే ఆడుతుందిగా. ఎలా ఉన్న తీసుకుని రేపు ఇంకోని తీసుకొని వస్తుందేమో. దీంతో ఈ కొంపల మేము ఉన్నది అనుకుంటూ మానస ఎక్కడున్నాడు కనుక్కో, కనుక్కో. ఏం మర్చివి మాట ఏడున్నావు? ఎవరి నీట్లో పట్టుకోలేదు తెలియదా? ఏం పిల్లగాడు ఎదిగినా మానస, ఏయ్, ఏంది నువ్వు నా మొగ్గుని పట్టుకొని ఏమన్నావు? నువ్వు అంతలా ఏడుస్తున్నాడు. నీ మొగుడు మరి చిన్న పిల్లగాడు సిగ్గుగాడు ఏడవ నీకే సిగ్గు లేదు. మళ్ళీ వచ్చింది కొలటానికి పోయి గాని చేసుకుని వేసుకోబడతావని. ఈ ప్రపంచంలో ఎవరు దొరకపోయాను నీకు? మతి లేదు, గితి లేదు, ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదు, ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలో తెలియదు. గాని చేసుకునింది పెళ్లి. ఏ తెలుగుతో చేసుకున్నావో మరి వాని చేసుకొని ఇంకా వేరే ఆటలు ఆడొచ్చు అని కూడా చేసుకున్నట్టు. నువ్వు చిన్నాడు దానివే. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వేంది మాట్లాడి పాడా? నా కోపం మీదకి వచ్చి మాట్లాడుతున్నావు. పోతా తెల్ల తీసుకొని పా. మానసా ఒకసారి ఇట్రా. చెప్పక్క. ఏంది ఆ తింగిరోని పట్టుకొని ఒకటే అంతగానో అందరు తిడుతూ ఉన్నా కూడా నువ్వు ఒక్క రూపాయి కూడా సంపాదించుకోకుండా ఇలా తయారైనవు. నేను ఒకటి మంచి ఆప్షన్ చెప్తా. ఏంటిదక్క? ఏం లేదు, నేను ఒకరిని చూపిస్తా. వాంతో మంచిగా సుఖపడతావు, పైసలకి వస్తాయి. అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం చెప్తున్నా విను. ఆడి ముంగట నువ్వు ఏది చేసినా కూడా వాడు అసలు ఏం పట్టించుకోడు. నేను చెప్పింది చెయ్యి, పైసకు పైస వస్తుంది, సుఖానికి సుఖం వస్తుంది. ఊరుకో అక్క, బాగా చెప్పావు. గాని ఆయన బయట మగవాళ్ళతో పోల్చుకుంటే నా భర్త ఎంతో మేలు. నాకు శారీరకంగా ఏ విధంగా ఉపయోగం లేకపోయినా కూడా నాకు ఒక ఫ్రెండ్ గా ఉంటాడు చాలు. సరే, నేను ఒకటి చెప్తావా? ఇంతవరకు నీ మొగంతో నువ్వు సుఖపడ్డట్టుందా? కనీసం మీరు కలిసిర్రా? మరి నేను చెప్పింది వింటే నీ జీవితం బాగుపడుతుంది. లేదక్క, నాకు ఇలాంటి మాటలవన్నీ ఏం చెప్పొద్దు. నా భర్త ఉన్నంత వరకు నేను సంతోషంగానే ఉంటాను. ఆయన చూసుకుంటేనే బతికేస్తాను. ఏమండి, ఏం చేస్తున్నారు? ఇంకా పడుకోలేదా మీరు? అబ్బో, ఏమో ఆట ఆడుతున్నారే. సరేలే పడుకోండి మరి. పడుకుంటున్నాను, నిద్ర రావట్లేదు. ఎందుకు? మిమ్మల్ని ఎవరేమన్నారు? ఎవరు ఏమనలేదు, నిద్ర రావట్లేదు. అయినా మనం చేసుకున్న పాపమో పుణ్యమో దేవుడు మిమ్మల్ని ఇలా పుట్టించారు. కానీ ఎంతమంది ఎన్ని అనుకున్నా సరే ఏవి మనసుకు తీసుకోకుండా మీరు ఇలా సంతోషంగా ఉండాలి. మన ఇద్దరం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి. ఏవో నేను చెప్పాను వింటున్నారో వినట్లేదో నాకేం అర్థం కావట్లేదు. అయినా భర్త ఇలా లోపంతో ఉన్నాడని ఒక ఆడదాన్ని
తప్పుదారిలో వెళ్ళమని పక్కన వాళ్ళే చెప్తున్నారు. కానీ అవి ఏమీ నేను వినేనండి. మీరు నాకు, నేను మీకు ఉంటే చాలు. మన ఇద్దరే సంతోషంగా ఉండొచ్చు. నేను నీతోటి, మీరు నాతోటి ఉంటే చాలు. నేను నీతో ఉండాలంటే నాకు ఐస్ క్రీములు, బిస్కెట్లు, చాక్లెట్లు ఇస్తానంటే ఉంటాను. అబ్బో, ఎన్ని కావాలేంటి? ఇన్ని కావాలి. అమ్మో, అన్ని కొనుక్కుందాం మనం. ఆ, సరే, తప్పకుండా నీకు కొనిస్తానంటే కొనిస్తా. ఉంటాను, లేకపోతే ఉండను. సరే, కొనిస్తాను. సరే నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. సరే అలాగే.